పాపం పోవాలంటే, రక్షణ కావాలంటే, పాప పరిహార బలి చెల్లించాలంటే రండి రండి రండి. గిన్నెలు తోముకుంటున్నారా? తోముకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రండి రండి రండి. గంగుపూడి గ్రామస్తులు హల్లెలూయా. అది గంగుపూడి గ్రామస్తులకు ప్రభువైన యేసుక్రీస్తు పేరిట శుభములు పలుకుతున్నాం. ప్రియులరా, ఈరోజు మరి దేవుడి యొక్క సువార్తను ప్రకటించడానికి వచ్చాం. యేసు ప్రభువారు 2024 సంవత్సరాల కింద ఈ లోకానికి వచ్చారు. ఆయన ఎందుకు వచ్చారంటే మనిషికి ఒక పరిశుద్ధ జీవితం ఇద్దామని వచ్చారు. అయితే ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడంటే సినిమాలు చూద్దామని అంటున్నాడు, సీరియల్స్ చూద్దామని అంటున్నాడు, మరి మందు తాగుతాను అంటున్నాడు, ప్యాకెట్ ఆడతాను అంటున్నాడు, వ్యభిచారం చేస్తాను అంటున్నాడు, ఏది మానేని అంటున్నాడు. అయితే యేసు ప్రభువు ఏమంటున్నారంటే ఒక పరిశుద్ధమైన జీవితం నేను ఇవ్వడానికి వచ్చాను కనుక ఈ లోకంలో అన్ని అలవాట్లు కూడా ఉండకూడదు అని చెప్పారు. అయితే మనిషి ఏమనుకుంటున్నాడంటే మరి అన్నీ కూడా మనిషికి అలవాటు అయిపోయి ఈరోజు ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా మరి అసత్యం అనే దానికి బానిస అయిపోయారు. అంటే అసత్యం అంటే ఏంటో తెలుసు కదా, అబద్ధం. అబద్ధముకు బానిస అయిపోయారు. ఈ అబద్ధంలో నుంచి మనిషి రావాలంటే సత్యంలోనికి చాలా టైం పడుతుంది. ఆ సత్యం అంటే ఎవరంటే యేసు ప్రభువారు. యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి యేసు ప్రభువారి మాటలు విని ఆయన అన్నాడు, ఆదియందు వాక్యం ఉండును, వాక్యమే దేవుడై ఉండును అన్నాడు. హల్లెలూయా. ఆ దేవుడే ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వాక్యమే దేవుడు. దేవుడు ఈ సృష్టిని సృజించాడు. ఎంతో అందంగాను, ఎంతో వైభవంగాను, ఎంతో చక్కగాను, ఎంతో బాగా దేవుడు ఈ ప్రకృతిని అంతా కూడా ఏర్పాటు చేశాడు. ఈ ప్రకృతిని అంతా ఏర్పాటు చేసి మనిషికి ఇచ్చాడు. ఏమని? దీని మీద నువ్వు ఏలుబాటు చెయ్యి రాజులాగా అన్నాడు. నువ్వు నా బిడ్డవు కదా అని చెప్పినప్పుడు మనిషిని యేసు ప్రభువారు మరి తండ్రి అని దేవుడు తయారు చేశాడు. ఏమని అంటే మొట్టమొదటిగా మట్టిని తీసి చక్కగా మరి తయారు చేసి నాసికా రంధ్రములో నుంచి ఊపిరి ఊదాడు. ఆయువుని తయారు చేసి ఒక మనిషి రూపమును తయారు చేశాడు. నాలాగా నువ్వు జీవించని చెప్పి ఆదాముకు చెప్పాడు. ఆదాముకు చెప్పినప్పుడు ఆదాము ఏం చేశాడంటే చక్కగా జీవించాడు కొన్ని దినాలు. మరి దేవుడితో చక్కని సావాసం కలిగి ఉన్నాడు, ఆధ్యాత్మికమైన జీవితం కలిగి ఉన్నాడు, దేవునికి ఆరాధకుడిగా ఉన్నాడు. కొన్ని దినాలు అయిపోయిన తర్వాత ఆదాము నమ్మకం ఉన్నాడని చెప్పి దేవుడైన యెహోవా ఏం చేశాడంటే మరి పక్కటెముకల్ని గాఢ నిద్ర కలుగజేసి ఒక్కడే ఉన్నాడు నా కుమారుడు అని చెప్పి ఒక తోడు కావాలని చెప్పి పక్కటెముకలో నుంచి తీసి మరి భార్యని తయారు చేశాడు. అదే అవ్వని మరి తయారు చేసి మీరిద్దరూ కూడా చక్కగా ఉండండి, ఈ ఏదోరు తోటలో నమ్మకంగా ఉండండి అని చెప్పినప్పుడు మరి అవ్వ ఆదాము కూడా వారి నమ్మకత్వాన్ని జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. దేవుడికి చాలా నమ్మకంగా ఉన్నారు. ఆ తోటంతా కూడా చక్కగా కాస్తా ఉన్నారు, ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు, చాలా బాగా ఉన్నారు. ఒక రోజు ఏం జరిగిందంటే సడన్ గా వచ్చింది ఒక ఆవిడ వచ్చి అన్నది, మిమ్మల్ని దేవుడు ఈ పండు తినద్దని ఎందుకు చెప్పాడో తెలుసా అని అడిగింది. ఎందుకు చెప్పాడంటే ఈ పండు తింటే మీరు కూడా దేవుళ్ళు అయిపోతారు కనుక దేవుడు మీకు అలా చెప్పాడు అని చెప్పి మోసపుచ్చింది. కుయుక్తి చేత మోసము చేత మోసపుచ్చినప్పుడు వీరేం చేశారంటే అబద్ధము నమ్మారు. అబద్ధము బేగా నమ్ముతారు, సత్యము వెగటగా ఉంటది కదా. చేదు ఎప్పుడు కూడా మనుషులు బాగా పనిచేస్తూ ఉంటది. అది తినడానికి మనిషి ఇష్టపడతాడా? ఇష్టపడ్డు. అది జబ్బు చేస్తుంది అని కాదు, అది మెరుగు చేస్తుంది అని తెలిసి కూడా చేదు తింటే ఆరోగ్యం అని తెలిసి కూడా అది తిండు. స్వీట్ తింటాడు. స్వీట్ తింటే మనిషికి అనారోగ్యం వస్తుందని తెలిసి కూడా స్వీట్ తింటే మంచిదని స్వీట్ తింటాడు. అంటే ఏంటది? అంటే మనిషి తనకేమి కావాలో కోరుకుని మనిషి దేవుడి నుంచి ఈరోజు దూరం అయిపోయాడు. తనకేమి కావాలో తన ఇష్టాన్ని కోరుకుని మనిషి ఈరోజు దేవుడి నుంచి వైదొలిగిపోయాడు. అలాగే ఆదాము అవ్వ కూడా ఒక కుయుక్తి మోసమైనటువంటి మాట అవ్వమ్మ చెవిలో వేసినప్పుడు అవ్వమ్మ ఏం చేసిందంటే ఆ మాట విని నిజమే కదా, ఈరోజు ఆ పండు మనం ఎందుకు తినకూడదు? ఈ తోటలో ఇన్ని పళ్ళు ఉన్నాయి కదా, ఈ పండ్లన్నీ మానేసి ఆ పండే తినొద్దని దేవుడు ఎందుకు మనకి చెప్పాడు? ఈ రోజు ఖచ్చితంగా అది నేను తింటాను, నా భర్తగా నువ్వు ఉన్నావు కాబట్టి
నువ్వు కూడా తినాలని చెప్పి అవ్వమ్మ ఒక కండిషన్ పెట్టింది. అప్పుడు ఆదాము అన్నాడు, దేవుడు తినొద్దని చెప్పాడు కదా, ఈ తినొద్దని పండు తిండితే వెంటనే ఏమైనా అవ్వచ్చేమో అంటే, ఈ కుయుక్తి చేసినటువంటి, ఈ మోసం చేసినటువంటి ఈమెం చెప్పిందంటే, ఇది నువ్వు తినొచ్చు, పర్వాలేదు, నీకేమీ అవ్వదు, తినుచుడు అన్నది. ఏమన్నది? తాగి చూడరా, పర్వాలేదు, ఏమవదు, ఒక సిగరెట్టే కదా, ఒక మందు గ్లాసే కదా, ఒక్కసారే కదా, పర్వాలేదు, ఈ పాపం నేనేమీ కూడా చేయదు. ఒక్కసారే ఫ్రీగా ఇస్తాడు ఎవడైనా, కానీ ఆ ఒక్కసారితో నీ జీవితము నరకానికి వెళ్ళిపోద్ది. ఒక్కసారే, కానీ ఆ తర్వాత నుంచి నీ జీవితము బానిస బతుకు అయిపోద్ది. అలాగా ఈరోజు మనిషి ఏం చేశాడంటే, తన స్వరూపమును తయారు చేసుకున్నాడు దేవుడు మనిషిని. కానీ ఈరోజు తనకి నచ్చిన స్వరూపంగా మనిషి మారిపోయి దేవుడికి దూరం అయిపోతూ ఉన్నాడు. చూసారా, దేవుడు ఊరుకుంటాడండి? ఈరోజు విపత్తులు, ఈరోజు ఎక్కడ చూసినా ప్రళయాలు, భూకంపాలు, కరువులు, నష్టాలు, తిండి లేక చచ్చిపోతున్నటువంటి ప్రజలు. ఏమండి, అదృష్టి అనరుష్టి అండి. మనిషి ఏం చేస్తున్నాడండి, ఏదేదో శాసించని అనుకుంటున్నాడు, కానీ చుట్టుపక్కలంతా కూడా వైపరీత్యం కనపడతా ఉంది. ఎందుకో తెలుసా? దేవుడు మాట వినలేనప్పుడు దేవుడు ఏం చేస్తాడో చూడడమే మనిషి పని అండి. విన్నంత వరకు పర్వాలేదు, ప్రభు అంటే ప్రార్థన చేస్తే వింటాడు, ప్రభు అంటే ప్రార్థన చేస్తే ఆలకిస్తాడు, ప్రభు అంటే ప్రళయాన్ని ఆపుతాడు, ప్రభు అంటే అన్ని కూడా ఆయన చేతులను కనుక చేస్తాడండి. కానీ దేవుడికే దూరం అయిపోవాలని అవ్వము చేసిన పని ఆదాము కూడా చేశాడు. కనుక వారిద్దరూ కూడా దేవుడితో ఉన్న కనెక్టివిటీని దూరం అయిపోయింది. వారు ఆరాధనకి కాదు, దేవుని గణపరచడానికి కాదు, ప్రార్థించడానికి కాదు, యోగ్యత కోల్పోయారండి. ఆ యోగ్యత కోల్పోయినప్పుడు యెహోవా దేవుడు ఏదోను తోటలోకి వచ్చి, ఆదామా ఎక్కడా అని అడుగుతున్నప్పుడు వారు పొదల చాటును దాగున్నారు. వారికి చిగ్గు వచ్చిందని తెలిసింది. ఆకులు వస్త్రాలుగా చేసుకుని వారు కట్టుకున్నారు. అప్పుడు దేవుడు అనుకున్నాడు, నేను తినొద్దన్న పండు మీరు తిన్న దినమున నిశ్చయముగా మీరు చచ్చుదురు అని చెప్పాడు. వెంటనే వారిని అన్నాడు దేవుడు, నిశ్చయముగా నువ్వు గర్భము ధరించి నువ్వు పిల్లలకు అంటావు, కానీ ప్రసవ వేదన అనుభవిస్తావు అని అవ్వమ్మకు చెప్పాడండి దేవుడు. ఆదాముకి ఏమో చెప్పాడు తెలుసండి? నువ్వు భూమి మీద జీవించినంత కాలము కూడా నీ చెమట కార్చి సంపాదించి నీ బిడ్డలను పోషించాలా అని దేవుడు పెట్టాడండి. ఆనాడు దేవుడు చెప్పినటువంటి, ఎప్పుడండి? క్రీస్తు పూర్వం దేవుడు చెప్పిన మాట నేటికి కూడా నెరవేరుతూనే వస్తుందండి. అదండి సత్యమైన మాట. ఏమండి, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కదండి. అందుకే యేసు ప్రభు వారు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆ ప్రభు నమ్మదగిన దేవుడు కనుక ఆయన దారిలోని, ఆయన చెప్పిన మాటని, ఆయనకున్నటువంటి ఏదైతే ప్రభు మనకు చెప్తున్నాడో ఆ సత్యములోనే ఉండాలి. ఆ సత్యములో నడిచినప్పుడు దేవుడు ఏది కావాలని మనకు ప్రార్థన చేస్తే అయినా ఇస్తాడండి. ఇచ్చే దేవుడు ఆయన. ఈరోజు ఇవ్వలేదా? తప్పకుండా రేపిస్తాడు. ఈరోజు అలసిపోయావా? రెట్టింపిస్తాడు. ఈరోజు నీకు ఒకవేళ నిరీక్షణ లేదా, నిరీక్షణ కావాలి ప్రభువా అని చెప్పినప్పుడు దేవుడు తప్పక నీకు ఆ నిరీక్షణ ఇస్తాడండి. దేవుడి మాటలు దీవించను గాక. ప్రార్థన చేసుకుందాం. ఇరువైన తండ్రి, దేవానికి స్తోత్రములు. నైనా నాడు తండ్రి నీ స్వరూపములను తయారు చేసుకున్న ప్రభా బిడ్డలు ఆదామవులు కానీ దేవా నీకు దూరం అయిపోయారు. ఆ దినం నుంచి కూడా ఈ దినం వరకు కూడా తండ్రి వారి నమ్మకత్వాన్ని కోల్పోయారు. మనిషి రోజు నమ్మకంగా ఉన్నట్టే ఉంటాడు, కానీ ప్రభా మీ దగ్గర నమ్మకంగా ఉండలేకపోతున్నాడయ్యా. రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి అయ్యా. ఈ ప్రాంతాన్ని దీవించండి అయ్యా. ఈ మాటలో ఉన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది రవి.